మరి అటు ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ అయితున్నది. మరి 2 టీమ్‌లు అయితే 2 లాస్ట్ మ్యాచ్‌లు గెలిసొత్తన్నాయి. వాళ్ళు అటు ఈరోజు గనక బ్రేక్ పడకుండా ఉంటే వాళ్ళ టీమ్‌కి ఇంకా మంచి పొజిషన్ ఉంటాయి. మంచి ఛాన్స్ ఉంటాయి. ఇంకా మంచి మొమెంటమ్ ఉంటది. సో, మరి ఈరోజు ఏదో ఒక టీమ్‌కి బ్రేక్ పడాలి. మరి ఆ బ్రేకు మరి ఏ టీమ్‌కి పడతదో చూడాలి గానీ, ఇక మరి ఈ మ్యాచ్‌లో ఎలా ఉండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మ్యాచొచ్చేసి ఉప్పల్‌లో. మరి ఎస్ఆర్‌హెచ్ హోమ్ గ్రౌండ్. ఈ వరుస థర్డ్ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్‌కు ఉప్పల్‌లో. మరి పిచ్ విషయం మాట్లాడుకునైతే పిచ్ నంబర్ 2 అంటాళ్ళు. ఫ్లాట్ ట్రాక్ అంటాళ్ళు. అటు 2024లో అటు ముంబైపై ఎస్ఆర్‌హెచ్ 277 చేసింది. అది లాస్ట్ ఇయర్ పంజాబ్‌పై 240 ప్లస్ చేసింది. ఇదే పిచ్‌లో అంటాళ్ళు. సో, ఈరోజు గూడా మంచి హై స్కోరింగ్ గేమ్ చూడొచ్చు. కానీ అటు టాసు మరి ఎవరు గెలుస్తారో చూడాలా. ఇషాన్ కిషన్ అయితే ఒక్క టాస్ కూడా గెలవలే గానీ ఆహ్, ఎ ఇటు ఢిల్లీ గెలిస్తే మరి ఏం తీసుకుంటారో అది ఇంట్రెస్టింగ్‌గా మారుతది. ఢిల్లీ టాస్ గెలిస్తే ఎస్ఆర్‌హెచ్ టాస్ గెలిస్తే బ్యాటింగే ఫస్ట్ ఎంచుకుంటారు మోస్ట్‌లీ. సో, మరి అటు ఢిల్లీ టాస్ గెలిస్తే ఎస్ఆర్‌హెచ్‌కు మరి ఇప్పుడు మరి బాల్ ఫస్ట్ పెడతారా? లేకుంటే మేము పిచ్ తగ్గట్టు ఆడతామా అని మళ్ళా అటు వాళ్ళే బ్యాట్ ఫస్ట్ ఎస్ఆర్‌హెచ్‌కే బ్యాట్ ఫస్ట్ చేస్తారో చూడాలి. సో, ఇది ఇంట్రెస్టింగ్‌గా మారుతది. ఇక మళ్ళా మనం టీమ్స్ మాట్లాడుకుంటైతే అటు ఢిల్లీ టీమయితే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ బావుంది. అటు లొంగి లొంగి స్లోవర్ వన్స్ అటు అటు ముఖేష్ కుమార్, అకిన్ అబ్దార్ లాస్ట్ మ్యాచ్‌లో పవర్ ప్లేలో బాగా ఏషిల్లు. ఇంకా అటు స్పిన్‌లో గూడా మీకు మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్‌లో వికెట్ గూడా తీసుకున్నారు. సో, ఇలాంటి మంచి క్వాలిటీ బౌలింగ్ యూనిట్ ఉంది. అటు బ్యాటింగ్ యూనిట్ గూడా మీకు లాస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అదరగొట్టిండని జెప్పాలి. ఇంకా పాతిమ నిషాంక మరి ఈ మ్యాచ్‌లో తనకు ఛాన్స్ ఇస్తారా అంటే ఇయ్యొచ్చు మోస్ట్‌లీ. మోస్ట్‌లీ పాట్రిక్ నిషాంకతో ఎళ్ళొచ్చు వాళ్ళు. ఆహ్, ఇంకా మళ్ళా అటు డేల్ మిల్లర్, స్టబ్స్ లాస్ట్ మ్యాచ్ ఫినిష్ చేయడం మన ఢిల్లీకి బాగా ఆహ్, హ్యాపీ ఉంటది. వాళ్ళకి గూడా ఏం కాన్ఫిడెన్స్ ఉంటారు. సో, ఇలాంటి ఢిల్లీ టీమ్ అయితే మంచి హ్యాపీగుంటది. మరి ఇటు ఎస్ఆర్‌హెచ్‌ని కత్తిరియాలంటే వాళ్ళు మళ్ళా ఇంకా మంచి బౌలింగ్ ప్రదర్శన ఇయ్యాల. మరి ఎస్ఆర్‌హెచ్ టీమ్ మాట్లాడకుండైతే వాళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే మంచిగా హ్యాపీగుంటరు. అటు మరి లాస్ట్ మ్యాచ్‌లో అంతా మంచిగా డిఫెండ్ చేసుకున్నారని జెప్పాలా. ప్రఫులింగే మరి లాస్ట్ మ్యాచ్‌లో రన్స్‌కెళ్ళింది గానీ, ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో వికెట్లిస్తే బావుంటది. ఇంకా మళ్ళా అటు షకీబ్ హుసేన్ అంత మంచి బౌలింగ్ జేసిండు. ఇంకా మళ్ళీ ఇషాన్ మలింగ అంత మంచి బౌలింగ్ సపోర్ట్ జేత్తాండు. సో, అని బాగా కలిసొచ్చే అవకాశాలు. ఇంకా నితీష్ ఉన్నాడు. నితీష్ బాల్‌తో బాగా కాంట్రిబ్యూట్ చేత్తాండు. ఇంకా అటు బ్యాటు, బాల్‌తోని ఒక్క మ్యాచ్‌లో కాంట్రిబ్యూట్ చేస్తే వేరే ఉంటాయి. ఎస్ఆర్‌హెచ్‌కి. ఇగ మెయిన్ పిల్లర్ మిడిల్ ఆర్డర్ మెయిన్ పిల్లర్ అటు హెన్రిచ్ క్లాసెన్ ఇగ ఎన్ని మ్యాచ్‌లని బా ఆడుతాండు హెన్రిచ్ క్లాసెన్. అదే ఫార్మ్ కొనసాగిస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు ఎస్ఆర్‌హెచ్. సో, ఇంకా అటు హెడ్ అయితే ఫైర్ కావాలబ్బా! హెడ్ ఫైర్ కాకుంటే మరి ఎస్ఆర్‌హెచ్‌కి ఇబ్బందయితాంది. అటు ఇషాన్ కిషన్ అన్న, అభిషేక్ శర్మ అన్న ఇద్దరిట్లలో ఎవరో ఒకళ్ళు ఒక్కళ్ళన్నా ఒక మ్యాచ్ మంచిగా ఆడతాళ్ళు. సో, అది బాగా కంటిన్యూ ఇద్దరు బాగా ఆడితే ఇగ వేరే ఉంటది. కానీ కనీసం ఒక్కళ్ళన్నా పెర్ఫార్మ్ చేత్తాళ్ళు అదే హ్యాపీ. ఇంకా హెడ్ ఫైర్ అయితే మరి బావుంటది. మరి హెడ్ ప్లేస్‌లో ఇంకెవరైనా ఛాన్స్ ఇస్తారా అంటే నన్నయితే ఇచ్చినా ఓకే. కానీ అటు హెడ్ గనక ఈ మ్యాచ్‌లో క్లిక్ అయితే బావుంటాయి. ఇక మీకు అటు శివాంగ్ కుమార్ అంత మంచి బౌలింగ్ పెర్ఫార్మ్ చేత్తాండు. సో, ఇట్లున్నాయి. అటు ఎస్ఆర్‌హెచ్ టీమ్‌ది. ఇక కీ బ్యాటిల్స్ మాట్లాడుకుంటైతే కీ బ్యాటిల్స్ అందరూ అనుకునే అటు కుల్దీప్ యాదవ్ వర్సెస్ హెన్రిచ్ క్లాసెన్. మరి ఈ బ్యాటిల్ జరిగితే అసలు అక్షర్ పటేల్ హెన్రిచ్ క్లాసెన్ ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్‌కి ఎన్ని ఓవర్లు ఇత్తరు? అసలు తను ఎట్లా యూజ్ చేత్తరో చూడాలె. హెన్రిచ్ క్లాసెన్. మరి అక్షర్ పటేల్ ఎప్పుడొచ్చి బౌలింగ్ చేత్తరో తను పవర్ ప్లేలో బౌలింగ్ చేత్తనా కష్టంగానే అనిపిత్తాంది. మరి అది చూడాలా. అటు ట్రావిస్ హెడ్డు, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు పవర్ ప్లే కాకుండా ఉంటే ఎస్ఆర్‌హెచ్ బావుంటది. సో, ఫస్ట్ బ్యాటిల్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ హెన్రిచ్ క్లాసెన్ అనుకున్నాము. అటు ఇటు ఇగ మీకు ఫస్ట్ ఓవర్‌లోనే మీకు డీసీ బ్యాటింగ్ అప్పుడు కేఎల్ రాహుల్ ఉంటారు. ఇటు ప్రఫుల్ ఇంగే ఉంటారు. సో, ప్రఫుల్ ఇంగే వర్సెస్ కేఎల్ రాహుల్ పెడదాం అనుకుంటానా. సో, చూద్దాం మరి ఈ బ్యాటిల్ ఎట్లుంటది ప్రఫుల్ ఇంగే వర్సెస్ కేఎల్ రాహుల్ అని. ఇంకో బ్యాటిల్ అటు మీకు శివాంగ్ కుమార్ ఉన్నాడు. శివాంగ్ కుమార్ అటు స్టబ్స్ ఉన్నాడు. సో, స్టబ్స్ వర్సెస్ శివాంగ్ కుమార్ ఈ బ్యాటిల్ బావుంటది అనిపిత్తాంది. వాళ్ళు డెత్‌లో అయితే మిల్లర్ ఉన్నాడు. మిల్లర్ వర్సెస్ ఇషాన్ మలింగ ఈ బ్యాటిల్ చూద్దాం. సో, ఈ 3 బ్యాటిల్స్ అయితే పిక్ చేసుకున్నాం. సో, ఇంకా బ్యాటిల్స్ ఉన్నాయి. అటు ఇంకా మళ్ళా ఇటు ఎస్ఆర్‌హెచ్ డెత్‌లో మీకు క్లాసెన్ ఉంటే క్లాసెన్ వర్సెస్ అటు లుంగ్లే లెంగిలి మంచి బ్యాటిల్ లెక్కుండొచ్చు.
ఇంకా నటరాజన్ కూడా డెత్‌లో బా ఏస్తాడు. ఆ డెత్‌లో అనికేత్ వర్మ, ఇంకా నితీష్ గాని, సల్లీల్ అరోరా వీళ్ళిద్దరు ఉంటే వీళ్ళందరూ ఉంటే 'వీరేంద్ర వర్సెస్ నటరాజన్' కూడా మంచి బ్యాటిలే. సో, ఇంకా మళ్ళా అటు ఎస్ఆర్‌హెచ్‌కైతే మిడిల్ ఆర్డర్‌లో ప్రాబ్లమ్ ఉన్నది అనిపిత్తాంది. అందుకే నితీష్‌ని నాకు కొంచెం లేట్‌గా పంపించిర్రా అనిపించింది లాస్ట్ మ్యాచ్‌లో. ఎక్స్‌పీరియన్స్ బ్యాటర్ కూడా డెత్‌లో ఇంకొంచెం ఉంటే బావుంటాయని. సో, ఇక మరి ఎస్ఆర్‌హెచ్ గెలవాలంటే అటు మంచి ఫస్ట్ బ్యాటింగ్ ఏసి 200 ప్లస్ చేత్తే గెలిచే అవకాశాలుంటాయి. పవర్ ప్లేలో మంచి స్టార్ట్ అయితే ఎస్ఆర్‌హెచ్‌కి అటు బాల్‌తోని, బ్యాట్‌తోని ఎస్ఆర్‌హెచ్‌కే మ్యాచ్ గెలిచే అవకాశాలుంటాయి. కానీ అటు ఢిల్లీ కూడా తక్కువ అంచనా ఏయొద్దు. అబ్బో! ఢిల్లీ బౌలింగ్ యూనిట్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు. ఇంకా మళ్ళా అటు బ్యాటింగ్‌లో కూడా మంచి ఫినిష్ ఇచ్చిళ్ళు. అటు కేఎల్ రాహుల్ వికెట్ కూడా చాలా ఇంపార్టెంటు. అటు మరి వన్ డౌన్ ఎవరు ఆడతారో చూడాలి ఢిల్లీకి. మరి అటు కరుణ్ నాయర్‌తోనే ఎళ్తారా? లేకుంటే అటు మళ్ళా సమీర్ రిజ్వీని 3లో ఆడిచ్చే అశుతోష్ శర్మతోనే ఎళ్తారా? లేకుంటే మరి ఇంకెవరైనా తీసుకొత్తారా? నితీష్ రాణాని మళ్ళా తీసుకొత్తారా? లేకుంటే ప్యాచ్ విన్సంగాని డ్రాప్ జేసి అటు పృథ్వీ షాని తెచ్చుకుంటారా ఓపెనింగ్? సో, ఇలాంటి రకరకాలున్నాయి. కానీ నాకైతే మోస్ట్‌లీ ఈ సీజన్‌లో అయితే ఇప్పుడైతే ఓపెనింగ్ కాంబినేషన్ చేంజ్ జేయరు. మోస్ట్‌లీ ఇగ కరుణ్ నాయర్‌తోనన్నా, సమీర్ రిజ్వీతోనన్నా ఎళ్తారనిపిత్తాంది వన్ డౌన్‌లో. మరి చూడాలా. ఇక మళ్ళా ఇగ ఢిల్లీ ఒకవేళ ఎస్ఆర్‌హెచ్ ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ ఏత్తే ఢిల్లీని ఎంత తక్కువనైతే అంత తక్కువకి రిస్ట్రిక్ట్ జేయాలా. ఆహ్, ఆహ్, ఐడియల్లీ స్పీకింగ్ ఎస్ఆర్‌హెచ్‌కైతే 180 ఎప్పుడు లెస్ చేస్తే బావుంటది. ఎందుకంటే వాళ్ళకు మంచి బౌలింగ్ ఉంది. సో, వాళ్ళ బౌలింగ్‌తోని ఇబ్బంది పెట్టినా పెడతారు. కానీ 180 లోపు రిస్ట్రిక్ట్ జేయాలంటే మీకు పవర్ ప్లేలో వికెట్ తీయాలి. మరి అటు పవర్ ప్లే ఒక బౌలర్ మీకు ప్రఫులింగ రన్స్‌కెళ్తే అటు మరి ఇంకొక నితీష్ కుమార్ రెడ్డి బా ఏసిండు బౌలింగ్. కానీ ఇంకొక బౌలర్ ఉంటే బావుంటది. దిల్‌షద్ మలింగాని తెచ్చుకుంటారా అంటే ఈ మ్యాచ్‌లో మీకు తెచ్చుకోవచ్చు. స్టార్టింగ్ లెవెల్‌లో అయితే ప్లేయింగ్ 12 అన్న ఇంపాక్ట్ ప్లేయర్‌గా అన్నా పెట్టుకుంటారు. మీకు 'దిల్‌షద్ మలింగాని' అన్నీ కలిసొస్తే అటు 'దిల్‌షద్ మలింగా' వస్తే మరి తను గనక బాగా పెర్ఫార్మ్ చేస్తే బావుంటది. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అటు మళ్ళా అటు కేఎల్ రాహుల్, ప్యాట్ విన్సంగా ఇద్దరిని ఇబ్బంది పెడితే చూడొచ్చు మరి. బావుంటది. మరి అటు 'దిల్‌షద్ మలింగా వర్సెస్ పాచిమ్ నిషంక' వీళ్ళిద్దరు ఆడితే బావుంటది. ఈ బ్యాటింగ్ బావుంటది. సో, ఇలాంటి మంచి మంచి మరి పాయింట్స్ ఉన్నాయి. అటు ఫీల్డింగు మాట్లాడుకోవాలి. ఫీల్డింగ్ గూడా మరి ఇంపార్టెంటే. అటు మళ్ళా అటు ఇగ క్యాప్టెన్సీ మ్యాటర్ అంటే కిషన్ కుమార్ అయితే లాస్ట్ మ్యాచ్‌లో బానే ఏసిండనిపించింది. కానీ నాకైతే శివమ్ కుమార్‌కి ఆ ఒక్క ఓవర్ ఇయ్యాల్సి అనిపించింది. కానీ అక్కడ అభిషేక్ శర్మ గూడా ఆ ఒక్క ఓవర్‌ని యుటిలైజ్ చేసుకున్నారు. అభిషేక్ శర్మ బాల్‌తోని బాగా ఇంపార్టెంటు. ఆ ఒక్క ఓవరైనా చానా ఇంపాక్ట్ క్రియేట్ చేత్తది. ఇయ్యనియ్యండి మీకు 14 రన్స్, 15 రన్స్ ఎళ్ళినా పర్లేదు. 15 రన్స్ కన్నా ఎళ్తే ప్రమాదం గానీ కంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్ బట్టి మీకు ఒక 2, 3 రన్‌లు ఎళ్ళినా పర్లేదు గానీ, ఎక్కువెళ్ళినా పర్లేదు గానీ ఇయ్యండి ఒక్క ఓవర్ ఇయ్యండి. సో, పర్లేదు అక్కడ. ఇంకా మళ్ళా అటు ఇగ మరి కెప్టెన్సీ అక్షర్ పటేల్ బానే అనిపించింది. మరి అక్షర్ పటేల్ గూడా అటు టాస్ గెలిస్తే ఎన్ని నిర్ణయం తీసుకుంటా అని వెయిటింగ్ చేత్తాను. అటు ఇషాన్ కిషన్ టాస్ గెలిస్తే అయితే మోస్ట్‌లీ బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. హెడ్ అయితే ఫైర్ కావాలబ్బా! అభిషేక్ శర్మ ఫైర్ అయితే ఎస్ఆర్‌హెచ్‌కి బావుంటది. ఇగ మన టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఢిల్లీ టీమ్. ఢిల్లీ అటు మరి ఆ లోపల ప్యాట్రిక్ నిషాంక ఇటు మీకు ప్యాట్రిక్ నిషాంక, కేఎల్ రాహుల్, వన్ డౌన్‌లో మరి కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ అనుకుంటాను. ఎవరినైనా పెట్టుకోండి మీకు. సమీర్ రిజ్వీ 4లో మీకు అటు స్టబ్స్, 5లో అక్షర్, 6లో ఆహ్, డేవిడ్ మిల్లర్, 7లో మీకు అశుతోష్ అనుకుంటాను. 3లో రిజ్వీ ఆడితే 7లో అశుతోష్. మరి చూడాలి మరి. 8లో విప్రత్ నిగమ, అకిన్ నవిదార అంటాళ్ళు గాని ఈ మ్యాచ్‌లో గూడా యాకిన్ నోబితోనే ఎళ్ళొచ్చు. లాస్ట్ మ్యాచ్‌లో పవర్ ప్లేలో బా ఆడిండు యాకిన్ నోబిత. సో, మరి విప్రనిగానే తీసుకొత్తరా అంటే డౌటే. కానీ యాకిన్ నోబితోనే ఎళ్దాం. ఇగ తర్వాత లుంగినేని ఎంగిడి, కుల్దీప్ యాదవ్, అటు నటరాజన్, ముఖేష్ కుమార్. సో, ఇది వాళ్ళ ప్లేయింగ్ 12. ఇక ఎస్ఆర్‌హెచ్ అయితే హెడ్ మోస్ట్‌లీ ఆహ్, స్ మరి సమ్రాన్ రవిచంద్రన్ ఇత్తరా అంటే డౌటే. ఇక మళ్ళా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మరి లాస్ట్ మ్యాచ్‌లో డకౌట్ అయిండు గానీ, ఈ మ్యాచ్‌లో ఆడితే బావుంటది ఎస్ఆర్‌హెచ్‌కి. ఇక 4లో మీకు మోస్ట్‌లీ క్లాసన్, పవర్ ప్లే అయిపోయేదాకా ఉంటే క్లాసనే ఎత్తాడు ఇగ మిడిల్ ఓవర్స్‌లో. 5లో మీకు అనికేత్ అనుకున్నాం. 6లో ఎన్‌కేఆర్ సిట్యుయేషన్ బట్టి. 7లో మీకు సలీల్ అరోరా. మరి కీపింగ్‌లో గూడా
మంచిగా హైపర్ యాక్టివ్ ఉంటే బావుంటది 'సల్లీల్ అరోరా' ఎస్ఆర్‌హెచ్‌కి. ఇక మీకు 8లో శివం కుమార్ విత్ ద బ్యాట్ గూడా బావుంటాను. సో, అది జూసుకోవాలి మీకు శివం కుమార్. మరి ఇంపాక్ట్ ప్లేయర్‌ని అనవసరంగా తీసుకున్నారా అనిపిత్తే గాని మ్యాచ్‌లో అసొంటి తప్పులు చేయకుండా ఉంటే బావుంటది. ఆ లాస్ట్ మ్యాచ్ తప్పు అనిపియలే కానీ హై స్కోరింగ్ మీకు ఎక్కువ స్కోర్ కావాలనుకున్నా గాని వర్కౌట్ కాలే. సో, మీకు 8లో శివం కుమార్ బ్యాట్ నమ్మొచ్చు. నమ్మండి అక్కడ. 9లో మీకు ఇగ ఇటు 9లో అటు ప్రఫ్ ప్రఫులింగే ప్రఫులింగే. మీకు 10లో షకీబ్ హుసేన్. 11లో అటు ఇటు ఎవరో ఒకళ్ళు ఇషాన్ మాలింగానా, దిల్‌షన్ మధుశంకనా? ఇషాన్ మాలింగ అనుకున్నాం. ఇంపాక్ట్ ప్లేయర్ దిల్‌షన్ మధుశంక. సో, ఇది ఎస్ఆర్‌హెచ్ టీమ్. మరి ఫేవరెట్స్ అంటే లాస్ట్ మ్యాచ్ గెలిచినట్టోళ్ళు కాబట్టి మళ్ళీ ఎస్ఆర్‌హెచ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి అటు ఎస్ఆర్‌హెచ్ అంటాలా? ఎస్ఆర్‌హెచ్ అంటానా? కానీ అటు ఢిల్లీ గూడా మరి ఎస్ఆర్‌హెచ్‌ని తక్కువ రిసీవ్ చేస్తే వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటాయి. మరి ఎస్ఆర్‌హెచ్ ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ ఎత్తే ఇది కొత్తగుంటాయి మరి. ఇవన్నీ చూడాలి మరి. చూద్దాం మరి ఏమైతదో. అంతే వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.